నేను శారీ ఫోల్డింగ్ వీడియో పెట్టేటప్పుడు చాలామంది ఫుల్ వీడియో కావాలని మెసేజ్ చేశారు. మీకోసం ఫుల్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు శారీని మనం ఈజీగా ఎలా ఫోల్డింగ్ చేయాలో చూద్దాం. శారీని నీట్గా ఓపెన్ చేసుకొని ఫాల్ ఎక్కడి సైడ్ ఉందో శారీకి చెక్ చేసుకోండి. ఎందుకంటే పళ్ళు పెట్టడం స్టార్టింగ్ ఫాల్ ఉన్న సైడ్ నుంచి స్టార్ట్ చేయాలి. పళ్ళు నీట్గా కనిపించాలి అంటే వీడియోలో చూపించిన విధంగా స్మాల్ సైజులో పెట్టుకోవడానికి ట్రై చేయండి. పళ్ళు స్మాల్గా రావాలంటే చాలా టిప్స్ ఉంటాయి. అది మనం ముందు వీడియోలో నేర్చుకుందాం. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ పళ్ళు ఏమో కొంచెం పెద్దదిగా, వెనకాల అన్ని పళ్ళు కొంచెం స్మాల్ తీసుకోండి. సో అలా చేయడం వల్ల బ్యాక్ సైడ్ ఉన్న ప్లీట్స్ కనిపించకుండా మంచిగా నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ పళ్ళుని క్లిప్ పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ప్రతి ఒక్క మూమెంట్ని మంచిగా అబ్జర్వ్ చేయండి, అయితే మీకు సరిగ్గా అర్థమవుతుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం అబ్జర్వ్ చేస్తూ చూడడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు ప్రతి ఒక్క స్టెప్ అర్థమవుతుంది. నా క్లయింట్ పళ్ళు సైజ్ అయితే 42. నేను ఈ క్లయింట్ మెజర్మెంట్స్ తీసుకొని ఫోల్డింగ్ స్టార్ట్ చేశాను. క్లయింట్ మనకి అందుబాటులో లేకపోయినా కానీ మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. అది ఎలా అంటే క్లయింట్ది మనం పిక్ పంపించమని చెప్పాలి. పిక్ చూసి కూడా మెజర్మెంట్స్ ఐడెంటిఫై చేయొచ్చు. అది ఎలా చేయొచ్చో మనం ముందు వీడియోలో నేర్చుకుందాం. పళ్ళు ఫోల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ కోసం మెజర్మెంట్స్ తీసుకుంటున్నాను. నేను క్లయింట్ దగ్గర ముందే మెజర్మెంట్స్ తీసుకున్నాను. సో నేను ఆ మెజర్మెంట్స్ చూసుకొని పిన్ పెట్టుకుంటున్నాను సెంటర్ ప్లీట్స్ కోసం. నేను మెజర్మెంట్స్ ఎలా తీసుకుంటున్నానో, ఎలా పిన్ పెట్టుకుంటున్నానో అబ్జర్వ్ చేయండి, అయితేనే మీకు అర్థమవుతుంది. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో డీటెయిల్గా నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. సెంటర్ ప్లేస్ వీడియోలో చూపించిన విధంగా కొంచెం స్మాల్ తీసుకోవడానికి ట్రై చేయండి. స్మాల్ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే కొంచెం మనకి ప్లీట్స్ ఎక్కువ వస్తాయి, నీట్గా కూడా కనిపిస్తుంది. నేను ప్లీట్స్ ఎలా సెట్ చేస్తున్నానో వీడియోలో మంచిగా అబ్జర్వ్ చేయండి. తర్వాత ఒక టేబుల్ హెల్ప్ తీసుకుని ప్లీట్స్ అన్ని మంచిగా సెట్ చేసుకోండి. ఈజీగా ఎలా చేయొచ్చో నేను వీడియోలో చూపించాను, అబ్జర్వ్ చేయండి. ప్లేట్స్ అన్నీ ఒకటి దగ్గర కాకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ పెట్టండి. చాలామందికి ప్లేట్స్ దగ్గర ఎత్తుగా కనిపిస్తుంది. అది ఎందుకు కనిపిస్తుంది అంటే అన్ని ప్లేట్స్ ఒక దగ్గర అటాచ్ చేయడం వల్ల అట్లా కనిపిస్తుంది. అలా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కొంచెం గ్యాప్ ఇస్తూ పెడితే అలా ఎత్తుగా రాకుండా మంచిగా కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో చూపించిన విధంగా మిడిల్లో కూడా కొంచెం గ్యాప్ ఇస్తూ పిన్ పెట్టుకోండి. నెక్స్ట్ లాస్ట్లో కూడా మిడిల్ కంటే కొంచెం ఎక్కువ గ్యాప్ ఇచ్చుకుంటూ పిన్ పెట్టుకోండి. పిన్ పెట్టుకునే ముందు నేను ప్లీట్స్ ఎలా సెట్ చేసుకుంటున్నానో మంచిగా అబ్జర్వ్ చేయండి. వీడియోని మంచిగా అబ్జర్వ్ చేయండి. నేను గ్యాప్ని ఎలా తీసుకుంటున్నానో మీకు అర్థమవుతుంది. ప్లీట్స్ కూడా నీట్గా వచ్చేలా చూసుకోండి. సెంటర్ ప్లేట్స్ కూడా పెట్టుకోవడం అయిపోయిన తర్వాత శారీని ఐరనింగ్ చేసుకోవాలి. నేనైతే స్టీమ్ ఐరన్ బాక్స్ యూజ్ చేస్తాను. మీ దగ్గర స్టీమ్ ఐరన్ బాక్స్ లేకపోతే నార్మల్ ఐరన్ బాక్స్తో కూడా యూజ్ చేయొచ్చు. ఐరనింగ్ చేసేటప్పుడు టెంపరేచర్ లోలో పెట్టుకోండి మీకు అలవాటు అయ్యే వరకు. ఐరనింగ్ ఎలా చేయాలో, ప్లేట్స్ ఎలా సెట్ చేస్తూ ఐరనింగ్ చేయాలో వీడియోని మంచిగా అబ్జర్వ్ చేస్తూ చూడండి. మీరు వీడియోని ఎక్కువగా స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి, అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది. ఈ శారీ బాక్స్ ఫోల్డింగ్లో ప్రతి ఒక్క స్టెప్ చాలా ఇంపార్టెంట్. సో వీడియోని మంచిగా అబ్జర్వ్ చేస్తూ చూడండి.
నెక్స్ట్ పళ్ళును కూడా వీడియోలో చూపించిన విధంగా నీట్గా ఐరన్ చేసుకోండి. పళ్ళు ప్లీట్స్ సెట్ చేసుకోవాలి అంటే ఐరన్ చేయకముందే ముందే ఐరన్ చేసిన తర్వాత అవి స్టిఫ్ అయిపోతాయి. బట్ చూసుకొని ఐరన్ చేసుకోండి. పళ్ళు ఐరనింగ్ చేయడం అయిపోయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పళ్ళుని సెట్ చేసుకోండి. నీట్గా స్టెప్ బై స్టెప్ వచ్చేలా సెట్ చేసుకోవాలి. నేను వీడియోలో ఎలా చేస్తున్నానో మంచిగా అబ్జర్వ్ చేయండి. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫ్రంట్ పళ్ళుకి లెంత్ ఎలా తీసుకోవాలని వీడియోలో చూపిస్తున్నాను, అందులో అబ్జర్వ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సెట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నీట్గా ఐరనింగ్ చేసుకోవాలి. ఐరనింగ్ మాత్రం పళ్ళు ప్లేట్స్ డిస్టర్బ్ కాకుండా నీట్గా చేసుకోండి. అలా చేసిన అవుట్పుట్ చాలా బాగా వస్తుంది. పళ్ళు ప్లేట్స్ని సెట్ చేసుకుంటూ నీట్గా ఐరనింగ్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా ఫ్రంట్ పళ్ళుని కొంచెం ముందుకు జరిపేసుకోండి. అక్కడ ఒక క్లిప్ అటాచ్ చేసేసి నెక్స్ట్ ప్లీట్స్ని కూడా సెట్ చేసుకోండి. సెట్ చేసుకుని ఐరనింగ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల శారీ చాలా నీట్గా కనిపిస్తుంది. నేను నెక్స్ట్ వీడియోలో శారీ బాక్స్ ఫోల్డింగ్కి కావాల్సిన ఐటమ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఎక్కడ దొరికితే వాటి కాస్ట్ ఎంత ఉంటుందో చెప్తాను నేను నెక్స్ట్ వీడియోస్లో. అలాగే మెజర్మెంట్స్ కూడా ఎలా తీసుకోవాలో నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోస్లో. ఐరనింగ్ ఎలా చేస్తున్నానో స్టెప్ బై స్టెప్ మంచిగా అబ్జర్వ్ చేయండి, అయితేనే మీకు మంచిగా అర్థమవుతుంది. శారీ ఐరనింగ్ చేయడం అయిపోయిన తర్వాత నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ వీడియోలో చూపించిన విధంగా శారీని బ్యాక్ సైడ్ వేసుకోవాలి. తర్వాత పళ్ళు సైడ్ కాకుండా ఇంకొక కార్నర్ని ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూడండి ఒకసారి నేను ఎలా ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత పళ్ళు సైడ్ని ఫోల్డింగ్కి తీసుకోవాలి. వీడియోలో మంచిగా అబ్జర్వ్ చేయండి ఒకసారి నేను ఎలా చేస్తున్నాను. ప్లీట్స్ ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా సెట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో చూపించిన విధంగా కొంచెం లెంత్ తీసుకొని దాన్ని ముందుకు జరుపుకోండి. నెక్స్ట్ మిగిలిన శారీని అందులోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేసుకోండి. తర్వాత అదే మెజర్మెంట్స్ చూసుకుని రైట్ సైడ్ కూడా ఫోల్డ్ చేసేసుకోండి. దాని తర్వాత నెక్స్ట్ పళ్ళుని వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ సైడ్ పిన్ పెట్టేసుకోవాలి. ఒకసారి పళ్ళు ప్లేట్స్ అబ్జర్వ్ చేయండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. ఫోల్డింగ్ చేసిన శారీ రివర్స్ చేసేటప్పుడు ఫోల్డ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి, కొంచెం మిస్టేక్ అయినా మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత నీట్గా కవర్లో ప్యాకింగ్ చేసేసుకోవాలి. మీకు ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నాయో కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దాని గురించి. ఈ ప్యాకింగ్ కవర్స్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. నెక్స్ట్ వీడియో అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.